హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం చూడబోతున్న కాంటెంట్ అంటే పర్ఫెక్ట్ వీడియో అన్నమాట. కరెక్ట్ టైంలో బ్యాక్ టు కాలేజ్ చాలామంది ఒక మంచి కాలేజ్కి వెళ్ళడం కోసం బైక్ చూస్తూ ఉండుంటారు. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కట్గా ఆ బండి తీసుకోండి, ఈ బండి తీసుకోండి అని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా క్లియర్ కట్గా ఈ పర్టికులర్ బైకే తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పి 125cc నుంచి 350cc వరకు ది బెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం బైక్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను చెప్పే ప్రతి బైక్ ఆల్రెడీ నేను రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు నేను చెప్పే పర్టికులర్ బైక్ సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కంప్లీట్గా కావాలంటే నేను ఇక్కడ మాట్లాడను. మన ఛానల్లో ప్రతి ఒక్క బైక్ రివ్యూ అయితే ఉంది, డీటెయిల్డ్గా మాట్లాడాను, అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం 350cc నుంచి 125ccకి కిందికి అయితే వెళ్దాం. 350ccలో చూసుకున్నట్లయితే 3 వెహికల్స్ నేను మీకోసం అయితే తీసుకొచ్చాను. ఒకటి హంటర్ 350, ఇది మనకి 2,20,000 రూపాయలు టాప్ అండ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వస్తుందన్నమాట. రెండోది వచ్చేసరికి హోండా CB350 RS. సో ఇది వచ్చేసరికి 2,70,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్లో లభిస్తూ ఉంటుంది. ట్రయంఫ్ స్పీడ్ 400, అఫ్ కోర్స్ ఇది రీసెంట్లీ 350ccకి డౌన్ గ్రేడ్ అయితే చేశారు, బట్ పేరు మాత్రం 400 అనమాట. ఇది వచ్చేసరికి 2,95,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. ఇక్కడ మీరు ఒక ప్యూర్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నట్లుగా అయితే ట్రయంఫ్ స్పీడ్ 400 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. 40 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్ ఉంటుంది, రెట్రో క్లాసిక్ డిజైన్ అనమాట. అబ్సల్యూట్లీ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ లవర్స్ అయితే మీరు అదైతే తీసేసుకోండి. ఇంకా ఈ మూడిట్లో దేని జోలికి వెళ్ళద్దు. బట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ చూస్తున్నట్లుగా అయితే హంటర్ 350 మీకు అబ్సల్యూట్లీ సూపర్బ్ అన్నమాట. తక్కువ హైట్ ఉండేటువంటి రైడర్స్ అంటే తక్కువ హైట్ ఉండేటువంటి స్టూడెంట్స్ అండ్ మీరు బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ కనుక చూసినట్లయితే అయితే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి 2,20,000. అఫ్ కోర్స్ మీకు ఇంకా దీంట్లో బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. రీసెంట్లీ అలాయ్ వీల్స్ తోటి మనకి సింగిల్ ABS తోటి వచ్చిందనమాట. సో అది మీరు చూస్ చేసుకోవచ్చు. అదైతే మీకు 1,85,000కే వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా అయితే మాత్రం ఈ రెండింటిలో వాల్యూ ఫర్ మనీ కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్, పర్ఫార్మెన్సే కావాలంటే ఇది తీసుకోండి. బట్ మీరు CB350 RS ఎవరైతే రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్ కోసం అయితే మీరు అది అయితే తీసుకోండి అనమాట. కాస్త మైలేజ్ కూడా వస్తుంది ఎక్కువ అండ్ మంచి రీసేల్ కూడా వెళ్తుంది అనమాట తర్వాత యూస్ చేసుకునే వాళ్ళకి. నెక్స్ట్ 200cc విషయానికి వచ్చినట్లుగా అయితే ఇక్కడ ఎక్కువ మంది ఒక మంచి బండి కొంటూ ఉంటారు. 200ccకి మ్యాక్సిమం ఎక్కువ మంది వెళ్తుంటారు కాలేజ్ స్టూడెంట్స్. సో చాలా జాగ్రత్తగా మీకోసం ఒక 3 బైక్స్ అయితే మాత్రం తీసుకొచ్చాను. 200 నుంచి 250ccలో మనకి బజాజ్ పల్సర్ NS 200cc వెహికల్ అనమాట. చాలా కాలం నుంచి ఇంకా యూత్ ఇష్టపడుతూనే ఉన్నారు. ఇంకెన్నాళ్ళు ఇష్టపడతారో కూడా తెలియదు. అలాంటి ఒక క్యారెక్టర్ని, అలాంటి ఒక అగ్రెసివ్ డిజైన్ని ఆ రోజుల్లోనే తీసుకొచ్చేసారనమాట బజాజ్ కంపెనీ. ఈ వెహికల్ మీకు వాల్యూ ఫర్ మనీ వెహికల్ లిస్ట్లో దొరుకుతుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్, 1,90,000, 1,88,000 ఆ రేంజ్లో మీకు అయితే లభిస్తుంది. మస్కులర్ స్పోర్టీ డిజైన్ తోటి మీరు ఒక వెహికల్ చూస్తున్నట్లుగా అయితే బజాజ్ పల్సర్ బజాజ్ పల్సర్ NS 200కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. మీరు దానికి ఫ్యాన్ బాయ్ అయినట్లుగా అయితే మీరు ఇంకా నేను చెప్పే దేని గురించి ఆలోచించకుండా మీరు ఈ వెహికల్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా డ్యూక్ 250cc వెహికల్. సో ఇదంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, స్టిల్ ఇంకా ఉంటారు కూడా. ఎందుకంటే దీని క్యారెక్టర్స్ వంటిది, దీని డిజైనర్స్ వంటిది, దీని యొక్క పర్ఫార్మెన్స్ అటువంటిది అన్నమాట. కొత్తగా వచ్చింది హీరో ఎక్స్ట్రీమ్ 250R అనమాట. ఇది చాలా బోల్డ్ అండ్ మస్కులర్ ట్యాంక్ తోటి అయితే లభిస్తూ ఉంటుంది. సో ఈ వెహికల్ అయితే మాత్రం నేను రైడ్ చేయలేదు, ఎందుకంటే నాకు నియరెస్ట్ దొరకలేదు. దానికోసం చాలా దూరం వెళ్ళి ట్రావెల్ చేసి రైడ్ చేయాల్సి వచ్చింది. మన ఏరియాకి వచ్చినప్పుడు చేద్దామని అట్లా ఆగిపోయింది అనమాట రివ్యూ. ఇంకా ప్రైజెస్ చూసుకున్నట్లయితే NS 200 వచ్చేసరికి మీకు 1,90,000 అని చెప్పాను కదా, 90,95 లభిస్తుంది. డ్యూక్ 250 వచ్చేసరికి 2,66,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 250 వచ్చేసరికి 2,30,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే NS 200 మనకి 24.5 PS పవర్ని, 18.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూక్ 250 వచ్చేసరికి 31 PS పవర్ని, 25 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హీరో ఎక్స్ట్రీమ్ 250R వచ్చేసరికి 30 PS పవర్, 25 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 2,30,000 రూపాయలకి లభిస్తుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. పవర్ అండ్ టార్క్ కూడా ఆల్మోస్ట్ డ్యూక్ 250కి దగ్గరలోకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మీకు ఏది వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది? 2,30,000 రూపాయలు హీరో ఎక్స్ట్రీమ్ 125 బెస్ట్ అంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ అయితే మాత్రం నేను ప్యూర్గా సజెస్ట్ చేస్తాను, మీరు హ్యాపీగా తీసుకోండి. చాలా మంచి ఫీచర్స్ తోటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది అండ్ చాలా రోబోటిక్గా ఉంటుందన్నమాట వెహికల్ అయితే మాత్రం. ఇందాక నేను అన్నానే చాలామంది 200ccలో తీసుకుంటారని, ఇంకా అంతకంటే ఎక్కువ మంది తీసుకునేది 160ccలో అన్నమాట. ఇప్పుడు 160cc వెహికల్స్ కొన్ని షార్ట్ లిస్ట్ అయితే చేశాను. సో ఆ వెహికల్స్ వచ్చేసరికి ఫస్ట్ TVS Apache RTR 164V. అసలు దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ, దీని ఫీచర్స్ కానీ అస్సలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ముందే చెప్పేస్తున్నాను, నేనైతే వాల్యూ ఫర్ మనీ
విషయంలో ఒక మంచి వెహికల్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే నేను మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది టీవీఎస్ అపాచీ RTR 160 17 PS పవర్ని 14.6 Nm టార్క్ దాకా లభిస్తుందన్నమాట. పర్ఫార్మెన్స్ నేను రైడ్ చేసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. మరీ ముఖ్యంగా ఇంజన్ స్మూత్నెస్ చాలా బాగుంటుందన్నమాట. 1,77,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది ఇది. సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. 160cc మొత్తం 3 వెహికల్స్ అనమాట. అపాచీ చెప్పాను కదా, ఇప్పుడు యమహా MT-15 పిచ్చెక్కి పోతారు యూత్. ఇదంటే కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. అసలు ఇది నాకు తెలిసి కాలేజ్ మొత్తం ఇదే ఉంటుందేమో అని అనుకుంటాను నేనైతే మాత్రం. సో పెట్టుకోగలిగితే 2,25,000 రూపాయల వరకు MT-15 వచ్చేస్తుందండి. 18.4 bhp పవర్ తోటి మీరు ఎక్కి కూర్చుంటే మీ బాడీకి ఒక ఏమంటారు, మీ బాడీలో మౌల్డ్ అయిపోతుంది. ఎలా అయినా దీన్ని హ్యాండిల్ చేయొచ్చురా అనే ఒక టాయ్ని ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. VVA టెక్నాలజీ కూడా ఉంటుంది. వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ అనమాట. 7,000 RPM తర్వాత ఇంకా నిప్పులు జరుగుతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు కావాలనుకుంటే దీంట్లో కలర్ఫుల్ కన్సోల్ కూడా తీసుకొచ్చేసారు. 18.4 bhp పవర్, 14.2 Nm టార్క్ అయితే ఉంటుంది. అబ్సల్యూట్లీ సూపర్ బైక్ పెట్టుకోగలిగితే. బట్ వాల్యూ ఫర్ మనీ విషయం అయితే మాత్రం టీవీఎస్ అపాచీ RTR, ఎందుకంటే ప్రైస్ వెళ్ళిపోయింది కాబట్టి. ఇది 150cc వెహికల్, అఫ్ కోర్స్ ఇది 155cc, అఫ్ కోర్స్ ఇది 200cc లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక ట్రాక్ ప్రెజెన్స్ స్పోర్టియర్ వెహికల్స్ని కనుక మీరు కావాలని చూసినట్లుగా అయితే, సో మీకు వచ్చేసరికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సుజుకి జిక్సర్ SF 150cc వెహికల్ అనమాట ఇది. సో మనకు చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 13.8 PS పవర్, 13.8 Nm టార్క్, 13.6 PS పవర్ అనుకుంటా. 1,76,000 నుంచి 1,77,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తూ ఉంటుంది. సో ఈ వెహికల్ ఫీచర్స్ కొంచెం తక్కువ ఉన్నా చాలా మంచి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని నా ఒపీనియన్. సో దీని కాంపిటేటర్ గురించి కూడా చెప్తాను. యమహా R15 మీ అందరికీ అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా పిచ్చెక్కినట్టు తీసుకున్న వెహికల్ అన్నమాట ఇది. సో ఈ వెహికల్ మీకు వచ్చేసరికి 2,30,000 దాకా వెళ్తుంది టాప్ ఎండ్. 2,17,000, 2,20,000 రూపాయలకి మీకు వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ వెహికల్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ MT-15లో మనం మాట్లాడుకున్న సేమ్ ఇంజనే ఇక్కడ మనకు లభిస్తుంది. సో ఇది 18.4 bhp పవరు, 14.2 Nm టార్క్ అయితే లభిస్తుంది. స్పోర్టియర్గా ఉంటుంది. సో మీరు ఈ రెండింటిని కంపేర్ చేసి, అంటే నేను రైడ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, మీకు వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే మీకు జిక్సరే కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే ఇది స్పోర్టియర్ వెహికల్, బట్ ఇది ఎక్కువసేపు రైడ్ చేయొచ్చు అనమాట. కంఫర్ట్ చాలా బాగుంటుంది, రైడింగ్ కంఫర్ట్. సో అకేషనల్ లాంగ్ రైడ్స్ కూడా బాగుంటుంది. బట్ పర్ఫార్మెన్స్ని మీరు చూసుకోకుండా అలా వెళ్ళిపోవాలి రోడ్ మీద పడి అనుకుంటే మంచి స్పోర్టియర్ వెహికల్ తీసుకొని ఇది మీకు చాలా కంఫర్ట్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో సిటీ ట్రాఫిక్ కండిషన్కి, కాలేజ్కి వెళ్ళి రావడానికి మాత్రం, షార్ట్ రైడ్స్కి అయితే మాత్రం R15 చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా బెండే నడుపుతాం కాబట్టి రిస్ట్ పెయిన్ అనేది స్లైట్లీ తగులుతుంది. మీరు కాలేజ్ కోసమే చూస్తూ ఉన్నట్లయితే, పర్ఫార్మెన్సే మీ మెయిన్ ప్రయారిటీ అనుకున్నట్లయితే, ప్రైస్ మ్యాటర్ కాదనుకున్నట్లయితే R15 మీకు ఒక బ్లైండ్ చాయిస్. లేదు వాల్యూ ఫర్ మనీ వెహికల్ కావాలి, నాకు ఆ ప్రజెన్స్ చాలా ముఖ్యం, నేను అంత స్పీడ్ బాను, అకేషనల్గా అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా వెళ్తానంటే వాల్యూ ఫర్ మనీ విషయంలో మీకు చాలా బాగుంటుంది. సుజుకి జిక్సర్ SFని అయితే బ్లైండ్గా తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి చాలా స్మాల్ బడ్జెట్ అన్నమాట. కాలేజ్కి వెళ్ళడానికి నాకు ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ కావాలి, అంత పెట్టుకోలేను అనుకునే వాళ్ళకి 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఇది మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ABS తోటి వచ్చేస్తుంది, డ్యూయల్ డిస్క్తో వచ్చేస్తుంది. చాలా రోబోటిక్గా, చాలా ఫ్యూచరిస్టిక్గా, రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీ, రైడ్ మోడ్స్, TFT కన్సోలు, ఇలా చాలా క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ని, ఇలాంటి టెక్నాలజీ ఫీచర్స్ని డ్యూయల్ డిస్క్తో, డ్యూయల్ ఛానల్ ABS తోటి ఒక మంచి స్పోర్టియర్ క్యారెక్టర్ని మీరు కొనుగోలు చేయాలనుకున్నట్లయితే మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ 1,33,000, 1,35,000 దాకా పడుతుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్. డ్యూయల్ డిస్క్ అయితే ఇంకా మీరు తగ్గించుకుంటూ వెళ్తే సింగిల్ ఛానల్ ABS, సింగిల్ డిస్క్, సింగిల్ సీట్ ఇలా ఉంటాయి కానీ, బట్ నేను సజెస్ట్ చేయను. డ్యూయల్ ఛానల్ ABS, డ్యూయల్ డిస్క్, రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీ కిర్రాక్ ఉంటుంది, హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సో ఇంకా రైడర్ 125cc ఇది వచ్చేసరికి మీకు డబుల్ డిస్క్, సింగిల్ ఛానల్ ABS తోటి రీసెంట్గా తెచ్చారు రెడ్ కలర్. ఈ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. షార్ట్ రైడర్స్ అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ రెండింటిలో మీరు ఏది కొనుక్కున్నా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్, వాల్యూ ఫర్ మనీ, రెండు వాల్యూ ఫర్ మనీవే. నా విషయానికి వచ్చినట్లయితే స్లైట్లీ కొంచెం ఎక్కువ ఉంది. హీరో ఎక్స్ట్రీమ్ 125 1,33,000, రైడర్ 125 సరికి 1,30,000 రూపాయల దాకా పడుతుంది అనమాట. ఒక 3,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మ్యాటర్ కాదు 3,000 రూపాయలు అనేది. ఇక్కడ మీకు లుక్స్ అండ్ డిజైన్, డ్యూయల్ ఛానల్ ABS మెయిన్ ప్రయారిటీ అయితే, ఫీచర్స్ రైడ్ బై వైర్ థ్రాటల్ టెక్నాలజీ, ఈ రైడ్ మోడ్స్, ఇవన్నీ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ ప్రయారిటీ అనుకున్నట్లయితే మీరు అసలు ఏం ఆలోచించకుండా హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే తీసుకోండి. గైస్ చూసారు కదా, ఇది నాకు బాగా నచ్చి అండ్ నేను పిక్ చేసినటువంటి 350cc నుంచి 125cc వరకు కాలేజ్ స్టూడెంట్స్ కోసం నా లిస్ట్ అనమాట. చాలా ఫ్యాషనేట్గా చేశాను ఈ వీడియో అయితే మాత్రం, ఎందుకంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి లిస్ట్ అవుట్ చేసేటప్పుడు నాకు ఒక బండి లేదే అని. సో మీకు ఎత్తుక్కోవడానికి ప్రాబ్లం లేకుండా ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా సూట్ అయిందని నేను అంతా అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకున్నట్లయితే అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ
మన ఛానల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీకాంత్ మోటోటెక్, ఒంగోలులో వాళ్ళు చూస్తుంటే ఒంగోలు టెక్ ఇన్ తెలుగు అని కూడా ఉంటుంది. సెర్చ్ చేసిన వస్తుంది. అక్కడ కొంచెం ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, మాక్సిమం రిప్లై అయితే అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై.